హాయ్ ఎవ్రీవన్ 2024 జనవరి 28వ తారీఖున జరిగిన 6వ తరగతి మరియు 9వ తరగతి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి అఫీషియల్ కీ అనేది ఈ రోజు వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఈ అఫీషియల్ కీ అనేది ఎలా చూసుకోవాలి, అలాగే ఈ అఫీషియల్ కీ ఉపయోగించి మన పిల్లలకి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి ఎలా తెలుసుకోవాలి. సో ఈ రెండు పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. దీనికోసం నా ల్యాప్టాప్ లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ గూగుల్ సెర్చ్ ఏరియాలో నేను టైప్ చేస్తాను, చూడండి ఒకసారి. SAINIK సైనిక్ NTN టైప్ చేయండి. లేదు అంటారా AISSEENT అని టైప్ చేయండి. సో ఈ రెండిట్లో మీరు ఏ టైప్ చేసినా సరే మనకు కావాల్సిన లింక్ అయితే వస్తుంది. బట్ నేనైతే మాత్రం సైనిక్ NTN టైప్ చేసి కీబోర్డ్ లోని ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఫస్ట్ లింక్ చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆల్ ఇండియా సైన్స్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మనకు కావాల్సిన లింక్ అయితే ఇదే. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన చూడండి లేటెస్ట్ న్యూస్ చూడండి ఒకసారి. క్లిక్ హియర్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్. ఎస్, మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. సో అప్లికేషన్ నెంబర్ అంటే మీరు ఏ స్టూడెంట్ కి సంబంధించి మార్కులు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నేనైతే మాత్రం ఒక స్టూడెంట్ అప్లికేషన్ నెంబర్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. ఇది కూడా స్టూడెంట్ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్. సో ఈ రెండు అయిన తర్వాత సెక్యూరిటీ పిన్ ఒకటి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. సో ఈ 3 డీటెయిల్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఉంది. ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఒకసారి. సో మీరు ఏ స్టూడెంట్ కి అయితే చూస్తున్నారో ఆ స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి. సో మీరు కూడా చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఒకసారి ఇటు పక్క రండి. లాస్ట్ లోకి వచ్చండి, వ్యూ ఓమర్ ఆన్సర్ షీట్ ఉంది. ఇక్కడ కనబడుతుందా వ్యూ ఓమర్ ఆన్సర్ షీట్ అని చెప్పి ఇక్కడ బ్లూ కలర్ లో లింక్ కనబడుతుంది. సో ఫస్ట్ మీరు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓమర్ అని ఓపెన్ అవుతుంది కదా. ఎస్, ఇది మీరు అంటే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎవరైతే ఎగ్జామ్ రాశారో అంటే ఆ రోజు జనవరి 28వ తారీఖున వీళ్ళు ఏ ఓఎంఆర్ అయితే ఉపయోగించి బబ్లింగ్ చేస్తారో ఆ ఓఎంఆర్ అనేది వీళ్ళు డిస్ప్లే చేస్తారు. సో ముందుగా మీరు ఏం చేయాలంటే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటారా మీ సెల్ ఫోన్ ఉపయోగించి ఇది ఫోటో తీసుకోండి. ఎందుకంటే ఇది మీ పిల్లలు పెట్టిన ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మీ పిల్లలు పెట్టిన ఆప్షన్ ని సైన్స్ స్కూల్ అఫీషియల్ కీ ఇచ్చారు కదండి, ఆ కీతో మ్యాచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ పిల్లలు పెట్టిన ఆన్సర్ తర్వాత కీలో ఇచ్చిన ఆన్సర్ రెండు సేమ్ అనుకోండి. సో మీ పిల్లలకు సంబంధించిన ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి. సో ముందుగా మీరు ఏం చేస్తారు, ఇది ప్రింట్ అని ఇచ్చుకోండి. లేదు అంటే మీ మొబైల్ ఉపయోగించి ఫోటో తీసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్నారు కదండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, క్లోజ్ చేసేయండి ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సో ఛాలెంజ్ ఆన్సర్ కీ ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇది చూడండి, ఇక్కడ ఏదైతే కనబడుతుందో 1 minute. ఎస్, సో ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో ఇది చూడండి. సో టోటల్ గా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 6th క్లాస్ సంబంధించి 125 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఎస్, సో అఫీషియల్ కీ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ కి 2 ఆన్సర్ అండి. ఇదంతా మీరు పట్టించుకోవద్దు. ఈ చెక్ బాక్స్ మీరు ఏది పట్టించుకోవద్దు. సో మీరు ఏం చేయాలి, ఇందాక మీరు ఓఎంఆర్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి మీ అబ్బాయి ఏం పెట్టాడు చూడండి. ఒకవేళ 2 పెట్టాడు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ 2 పెట్టాడు అనుకోండి, ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు అఫీషియల్ కీలో 2నే ఇచ్చారు. సో ఒక టిక్ కొట్టుకోండి, అంటే కరెక్ట్ అయినట్టు. అలాగే సెకండ్ క్వశ్చన్ కి అఫీషియల్ కీ ప్రకారం సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేమో 2 ఆప్షన్. అలాగే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ సెకండ్ క్వశ్చన్ ఏది పెట్టారో చూసుకోండి. సో రెండు సేమ్ ఉంటేనే టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఇలా చూసుకుంటూ రావాలి. అండ్ వన్ మోర్ పాయింట్, సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవునా కదండి. సో మ్యాథ్స్ ఒకటి మాత్రం ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్, అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, 50 క్వశ్చన్స్ ఇస్తారు. సో 50లో 40 కరెక్ట్ అయిన అనుకోండి, మీరు ఏం చేయాలి 40 into 3 కొట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ ఒకదానికి మాత్రమే into 3 చేయాలి, రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ కి into 2 చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో 1 to 25 క్వశ్చన్స్ వచ్చి ఇదిగోండి 1 to 25 క్వశ్చన్స్ వచ్చి ఇంగ్లీష్ ఉంటాయి. నెక్స్ట్ 1 to 25 వచ్చి ఇంగ్లీష్ ఏంటండి, ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ 15 కరెక్ట్ అయింది అనుకోండి, సో 15 into 2 వేసుకొని 30 మార్కుల కింద వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీషు, జీకే అండ్ జిఎస్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులకి ఈచ్ క్వశ్చన్ కి వచ్చి ప్రతి ఒక్క క్వశ్చన్ కి వచ్చి 2 మార్కులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25 దాకా చూసుకున్నారు కదండి. నెక్స్ట్ 26 నుంచి 75 దాకా మ్యాథ్స్ ఉంటుంది. సో చెక్ చేసుకోండి. ఇప్పుడు 26 క్వశ్చన్ చూసుకోండి. సో 26 లో వీళ్ళ ప్రకారం అఫీషియల్ కీ ప్రకారం ఆప్షన్ ఎంత పెట్టాలి, 3 పెట్టాలి. అలాగే ఓఎంఆర్ మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఓఎంఆర్ ఆన్సర్ షీట్ లో
26th క్వశ్చన్ కి మీ అబ్బాయి గాని మీ అమ్మాయి గాని ఏం పెట్టారు చూడండి, 3 పెట్టారు అనుకోండి. సో మీ అబ్బాయి 3 పెట్టాడు, వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ కూడా 3నే. సో కరెక్ట్ అనమాట. సో ఈ రకంగా చెక్ చేసుకోండి. సో 26 నుంచి 75 దాకా మ్యాథ్స్, ఇదిగోండి ఇక్కడ దాకా మ్యాథ్స్ అయిపోయింది. సో మళ్ళీ చెప్తున్నాను, మ్యాథ్స్ కి ఒక్క క్వశ్చన్ వచ్చి ఇంటూ 3 చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. నెక్స్ట్ 76 నుంచి 100 వరకు. సో 76 నుంచి 100 వరకు ఏంటిది, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అనమాట. సో సేమ్ అనమాట, అక్కడ ఆ క్వశ్చన్ నెంబర్ కి ఏ ఆప్షన్ పెట్టారు, ఇక్కడ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ 93 క్వశ్చన్ కి వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ కీ ప్రకారం ఎంత ఆన్సర్ 3 పెట్టాలి. సో అలాగే మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ లో 93 క్వశ్చన్ కి ఏం పెట్టారు మీరు, ఓఎంఆర్ ఇంత మనం ఓఎంఆర్ బబ్లింగ్ చేసాం కదండి. ఎస్. సో దేని దగ్గర బబ్లింగ్ చేశారు చూసుకొని, రెండు సేమ్ ఉంటేనే టిక్ చేసుకోండి. సో 100 వరకు కూడా మనకి ఏంటి, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్. సో అయిపోయింది. ఈవెన్ రీజనింగ్ కూడా మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ 20 కరెక్ట్ అయినాయి అనుకోండి, 20 into 2 వేసుకోవాలి. సో 40 మార్క్స్ అయిపోయింది. నెక్స్ట్ 101 నుంచి 125 వరకు. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట, అంతే కదండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇది కూడా సేమ్ ఆ రకంగా మీరు చెక్ చేసుకోవాలి. సో ఈ రకంగా చెక్ చేసుకుని 4 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ మార్క్స్ అనేది మీరు టోటల్ చేసుకోండి. దీని ప్రకారం మీ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇది ఏంటి మనకి ఓన్లీ అఫీషియల్ ఆన్సర్ కీ మాత్రమే. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఆన్సర్ కీలో కూడా 1 or 2 కీస్ అనేవి రాంగ్ ఉంటే ఎలా సార్, వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటారండి. ఇప్పుడు మనకు కీ వదిలేరు కదండి. సో కీ వదిలిన తర్వాత ఎవరో ఒకరు అనమాట ఏదో ఒక ఆప్షన్ రాంగ్ ఉందనుకోండి, మళ్ళీ మనం ఏం చేయాలి, అబ్జెక్షన్ అనేది పెట్టాలి. సార్ మీరు ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 117 కి మీరు 3 ఇచ్చారు, బట్ 3 కాదండి 2. మీకు మాత్రం ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. ఒకవేళ తప్పు ఉంటే ఈ రకంగా మన అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి. దానికి మన అమౌంట్ కూడా పే చేయాలి, 100 or 200 పే చేయాలన్నమాట. సో మనం ఏం చెప్పాలి, సార్ 117 క్వశ్చన్ కి 3 కాదండి, మా దగ్గర ఉన్న సోర్స్ ప్రకారం 3 కాదని 2 అని చెప్పి నువ్వు సోర్స్ కూడా చూపించాలి, అంటే ఎవిడెన్స్ చూపించాలి, ప్రూఫ్ చూపించాలి. సో అందుకే ఇక్కడ చూడండి, చూజ్ ఫైల్ అని చెప్పారు చూసారా. ఎస్. సో చూపించుకోవాలన్నమాట. వాళ్ళేంటి మళ్ళీ మనం ఒకవేళ అబ్జెక్షన్ రేస్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఒకవేళ మీరు చెప్పింది నిజం అనుకుంటే మాత్రం వాళ్ళు ఆ కీని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటారండి. అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ అదంతా సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకోసారి కీ అయితే ఇవ్వరు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు సెట్ చేసుకొని ఫైనల్ గా రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఇస్తారు. సో మీ అందరికీ అర్థమైంది కదండి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి తెలుసుకోవాలి. చాలా సింపుల్ అండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత వ్యూ ఓఎంఆర్ దగ్గర మాత్రం కొట్టి ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత అక్కడ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకోండి, అంత మించి ఏం లేదు. సో వీడియో అందరికి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.